మరియు విలువలోనూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. 2015-16 సంవత్సరంలో గాను 22.67 లక్షల టన్నులు చేపల ఉత్పత్తి మరియు 30,099 కోట్ల ఆదాయం సముపార్జించడం లక్ష్యంగా నిర్దేశించుకోవటమైనది. ఫిబ్రవరి 2016 నాటికి 28.280 కోట్ల విలువగల 21.30 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి సాధించడమైనది. 2016-17 సంవత్సరానికి 26.40 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోవటమైనది. 2014-15 సంవత్సరానికి గాను దేశ సముద్ర మత్స్య ఎగుమతుల ద్వారా 33,440 కోట్లు సముపార్జించగా రాష్ట్రం ద్వారా 14,000 కోట్లు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం ద్వారా 42% వాటా కలిగి ఉన్నది. ఈ ప్రగతి సాధనకై రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలైన ఆక్వాకల్చర్ చెరువులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఎల్టీ విద్యుత్ యూనిట్ విలువ 4.63 పైసలకు వర్తింపు, క్షేత్రస్థాయిలో చేపల రొయ్యల పెంపకంలో అనుసరించవలసిన మంచి యాజమాన్య పద్ధతులకై నిరంతర పర్యవేక్షణ, శిక్షణ కార్యక్రమాల ఏర్పాటు, మంచినీటి వనరుల్లో పెద్ద సైజు గల చేపలను అధిక సాంద్రతలో విడుదల చేయుట, చెరువుల క్రమబద్ధీకరణకు సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేయటం ద్వారా హెచ్చు నీటి విస్తీర్ణమును ఆక్వాకల్చర్ పరిధిలోనికి తీసుకురావటం, సముద్రంలో వేట చేసే మత్స్యకారులకు ఇంజన్లు, లోతట్టు ప్రాంతంలో సముద్రంలో ట్యూనా చేపల వేటకు ఉపయోగపడే వలలు, ప్రాణరక్షణ మరియు నౌకాయాన పరికరముల సరఫరా, సముద్రంలో మత్స్యకారుల వేట నిషేధ కాలంలో సంక్షేమ మరియు సహాయక పథకం కింద ఒక్కొక్క మత్స్యకారుల కుటుంబానికి 2,000 రూపాయల చొప్పున నేరుగా 59,520 కుటుంబాలకు లబ్ధి చేకూర్చుట, సముద్రంలో మత్స్యకారులకు డీజిల్ ఆయిల్ సరఫరాలో అమ్మకం పన్ను మినహాయింపు పథకం కింద 714.20 లక్షల మంజూరు, షెడ్యూల్ కులముల ఉప ప్రణాళిక అమలుకు గాను 958.61 లక్షలు మరియు షెడ్యూల్ తెగల ఉప ప్రణాళిక కింద 72.50 లక్షల వ్యయం ఖర్చు చేయటమైనది. జలాశయంలో మత్స్యాభివృద్ధికి గాను రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 1,109 లక్షల రూపాయలతో జలాశయంలో చేప పిల్లలు, రొయ్య పిల్లలు విడుదల చేయట, కేజీల్లో చేపల పెంపకంలో గాను 19 జలాశయాలను గుర్తించి అందులో 9 జలాశయాల్లో కేజీల ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టుటకు 2014-15 సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ 30 కోట్ల నుండి 2015-16 సంవత్సరాలకు 187 కోట్లకు బడ్జెట్ పెంచి మత్స్య ఉత్పత్తులను గణనీయంగా సాధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 250 బహుళ ప్రయోజక మత్స్య విస్తరణ సహాయకులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ జిల్లాల్లో నియమించడమైనది. ఆక్వా రైతులకు విస్తరణ సేవలు మరియు మరింత పెంపొందించడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1188 ప్రవేశపెట్టడమైనది. ఆంధ్రప్రదేశ్ ఆక్వా హబ్గా మార్చడానికి ప్రభుత్వం వివిధ ప్రోత్సాహకాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ మత్స్య విధానం 2015 విడుదల చేయటమైనది. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం మానవ వనరుల అభివృద్ధి విశ్వవిద్యాలయంలో 300 పట్టభద్రులు, 120 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 30 డాక్టరేట్లు మరియు 250 డిప్లొమా విద్యార్థులను ప్రతి సంవత్సరం తయారు చేయుటకు ఆయా కోర్సుల్లో ప్రవేశ సీట్ల సంఖ్యను పెంచడమైనది. విజయనగరం జిల్లా గరివిడి నందు కొత్తగా పశు వైద్య కళాశాల మరియు కర్నూలు జిల్లా బనవాసి నందు పశు సంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభిస్తాం. మౌలిక వస్తువుల కల్పన విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధన మరియు విస్తరణ రంగాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధి కొరకు 135.50 కోట్లు మంజూరైనవి. పరిశోధన కర్నూలు జిల్లా బనవాసి నందు గొర్రెలు మరియు మేకల పరిశోధన స్థానాన్ని స్థాపిస్తాం. విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతి ఆవిరిని పీల్చుకొని పనిచేయు పాల శీతలీకరణ యంత్రమును తయారు చేసి దాని యొక్క పనితీరును పరీక్షించాం. పశువుల మరియు చేపల ఉత్పత్తుల నిల్వ ఉంచుటకు వాయువు ఆధారిత శీతలీకరణ యంత్రాన్ని కనుగొన్నాం. చేపలు మరియు చేపల ఉత్పత్తుల కోసం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. గొర్రెలకు కాలిగిట్టల వ్యాధి నిరోధక టీకా అభివృద్ధి చేశాం. ప్రోబయాటిక్తో సంపన్నం చేయబడిన పాల ఉత్పత్తులు అభివృద్ధి చేశాం. 2016-17లో విశ్వవిద్యాలయపు లక్ష్యాలు పశుగణాభివృద్ధిలో 2 అంకెల వృద్ధి సాధించడానికి గాను విశ్వవిద్యాలయం రైతులలో, క్షేత్రస్థాయి పశు వైద్యుల్లో నైపుణ్యాభివృద్ధి కొరకు పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆకాశవాణి మరియు దూరదర్శన్ కార్యక్రమాలు, కిసాన్ మేళాలు, పశు వైద్య శిబిరాల నిర్వహణ, ఒంగోలు మరియు పొంగనూరు జాతుల సంరక్షణ కార్యక్రమాలను కొనసాగింపు, గొర్రెలకు కాలిగిట్టల వ్యాధి నిరోధక టీకాలను వేయుట ఈ విశ్వవిద్యాలయపు ప్రధాన లక్ష్యాలు. 2016-17 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలు
విశ్వవిద్యాలయ 2016-17 సంవత్సరానికి 139.92 కోట్ల ప్రణాళికేతర మరియు 40 కోట్ల ప్రణాళిక కింద ప్రతిపాదించబడినవి. మార్కెటింగ్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ పాలసీ 2015 ప్రకటించింది. ఈ నూతన పాలసీ ద్వారా సరళీకృత మరియు ఏకీకృత లైసెన్స్ విధానం, ఈ మార్కెటింగ్, రైతుల సాధికారికత, సరళీకృత కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానం చేపట్టుటకై ఏర్పాట్లు జరుగుతున్నవి. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 13/10/2015 మొదటి విడతగా 10 మార్కెట్లలో ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, హిందూపూర్, కళ్యాణదుర్గం, కడప, గుంటూరు, దుర్గిరాల, ఏలూరు మరియు అనకాపల్లిలో ఈ మార్కెట్ను ప్రారంభించడమైనది. ఈ 10 మార్కెట్లతో పాటు కొత్తగా 12 మార్కెట్లలో ఈ మార్కెటింగ్ను ప్రవేశపెట్టి నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్నకు అనుసంధానించుటకై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడమైనది. సహకార శాఖ వ్యవసాయ మరియు సత్సంబంధిత రంగాల అభివృద్ధి సహకార రంగం చాలా కీలక పాత్ర పోషించున్నది. సహకార రంగానికి ప్రభుత్వం వారు వ్యవసాయ రుణములు, ఇతర పెట్టుబడుల మరియు మార్కెటింగ్ సౌకర్యములు కలిగించడం ద్వారా చేయూత అందిస్తున్నది. ఆప్కాబ్ 2015-16 సంవత్సరానికి గాను 5,352 కోట్ల 29 లక్షలు, ఖరీఫ్లో 4,000 కోట్ల 91 లక్షలు మరియు రబీలో 1,351 కోట్ల 38 లక్షలు స్వల్పకాలిక రుణాల కింద 390.95 కోట్లు దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలను రైతులకు పంపిణీ చేయటమైనది. 2015-16 సంవత్సరానికి గాను సమీకృత సహకార అభివృద్ధి పథకం కింద ప్రకాశం జిల్లాకు 7.85 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసి విడుదల చేయడం జరిగింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ వారు సమీకృత సహకార అభివృద్ధి పథకం ఫేజ్ 2 కింద 3 జిల్లాల్లో తూర్పుగోదావరి, చిత్తూరు, కర్నూలు 158.99 కోట్లు మంజూరు చేశారు. మార్క్ఫెడ్ ఇప్పటి వరకు 7.5 లక్షల టన్నుల ఎరువులను రైతులకు పంపిణీ చేసింది. 2 లక్షల టన్నుల ఎరువులను స్థిర నిల్వ చేసే ఉన్నది. మార్క్ఫెడ్ ఇంకనూ ఈ సంవత్సరం 3.5 లక్షల టన్నుల మొక్కజొన్న మరియు 50,000 టన్నుల జొన్నలను రైతుల నుండి కొనుగోలు చేసింది. 2016-17 సంవత్సరానికి గాను మార్క్ఫెడ్ ద్వారా 7.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వ్యాపారం మరియు 4.23 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు సమీకరణ చేయుటకు గాను మరియు 1.66 లక్షల క్వింటాళ్లు శనగ మరియు వేరుశనగ విత్తనాలను సబ్సిడీపై వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పంపిణీ చేయుటకు ప్రతిపాదించడం జరిగినది. MGNREGA వ్యవసాయ శాఖతో అనుసంధానం. MGNREGA ద్వారా రైతుల లబ్ధి కోసం వ్యవసాయ అనుబంధ శాఖల అనుసంధానాన్ని పొడిగిస్తూ నిధులను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగాన్ని సుస్థిరపరచాలని ప్రణాళికలు తయారు చేశాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నీరు చెట్టుపై ప్రధాన దృష్టి సారించింది. MGNREGA నిధులను ఉపయోగించుకొని వ్యవసాయ అనుబంధిత కార్యక్రమాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. వర్షాకాలంలో పడిన వర్షపు నీటిని సంరక్షించడానికి పెద్ద ఎత్తున పంట సంజీవన్ని చేపట్టాము. అంతేగాక వర్షపు నీటి సంరక్షణ విధానాలతో నీటిని భూమిలోకి ఇంకించవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.5 లక్షల ఫారం ఫండ్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నాం. 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు MGNREGA ద్వారా ఫారం ఫండ్లను ఏర్పాటు చేయవచ్చు. MGNREGA కేంద్ర వ్యవసాయం అనుబంధ రంగాల కోసం 2016-17 ఆర్థిక సంవత్సరానికి 5,094 కోట్ల 83 లక్షల వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. 2015-16 సంవత్సరంలో MGNREGAలో 1904 కోట్లు ఖర్చు చేసింది. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా. వ్యవసాయ రంగానికి ఉచితంగా నాణ్యమైన మరియు విశ్వసనీయమైన విద్యుత్ సరఫరాను 7 గంటలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జనవరి 2016 నాటికి 15,70,000 వ్యవసాయ సర్వీసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాల్లో గల 46,727 వ్యవసాయ సర్వీసులకు వర్తింప చేయడానికి ప్రభుత్వం 294 కోట్ల 75 లక్షల మొత్తం వ్యయంతో హై వోల్టేజ్ పంపిణీ విధాన పథకాన్ని చేపట్టింది. పై ప్రయోజనం కోసం JICA 251 కోట్ల 58 లక్షల మేరకు రుణ సహాయాన్ని మంజూరు చేసింది. జనవరి 2016 వరకు 27,637 వ్యవసాయ సర్వీసులకు వర్తింపజేస్తూ ఇప్పటి వరకు 168 కోట్ల 26 లక్షల మొత్తాన్ని ఖర్చు చేశాం. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఇంధన సామర్థ్య సేవల లిమిటెడ్ సహాయంతో ISI ఏతర పంపు సెట్ల స్థానంలో ఇంధన సామర్థ్యం గల ISI పంపు సెట్లను అమర్చడానికి ప్రభుత్వం చేపట్టింది.
ఈ సంవత్సరానికి గాను ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు ఉచిత విద్యుత్ అందించుటకు 3,000 కోట్లను ప్రతిపాదించాం. అధ్యక్ష, రాష్ట్రంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో ఉత్పాదకతను పెంచి మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని మరియు లాభసాటిగా తయారు చేయడానికై ఈ బడ్జెట్ దృష్టి సారించింది. సేంద్రియ మరియు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికై వర్షాధార ప్రాంతాల్లో కరువు నివారణ పద్ధతుల్ని దీర్ఘకాలంలో సుస్థిర వ్యవసాయ వృద్ధిని సాధించుటకై ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వంలో మా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతాంగానికి అభివృద్ధి ఫలాలను అందిస్తూ వ్యవసాయ మరియు అనుబంధ రంగాల సమగ్ర ప్రయత్నాల ద్వారా ప్రాథమిక రంగ మిషన్లో భాగంగా అధిక వృద్ధి రేటును సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉంది. ఇందుకు మా ప్రభుత్వం ప్రత్యేక చొరవను చూపించి 2016-17 ఆర్థిక సంవత్సరంలో 16,250,58 లక్షల వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. ఇబ్బడి ముబ్బడిగా గింజల రాసులు కొండలుగా ఎదగాలి. కష్టాలు కన్నీళ్లు లేకుండా ప్రతి రైతు ముఖంలో చిరునవ్వులు ప్రతిబింబించాలి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో టీవీగా హుందాగా నిలబడిన రైతన్నకు కిరీటం తలపాగా దానికి అలంకరించిన ధాన్యపు కంకులే అందరి కడుపు నింపే కల్పవృక్షం. ఇటువంటి బంగారు రైతు భారతాన్ని సృష్టించడమే చంద్రన్న సంకల్ప బలం. మా ప్రభుత్వ ఆశయం, ఆచరణం అన్నదాత సుఖీభవ, జై కిసాన్.